ఏ భాష ఇస్తుందో, ఏ విద్య నీకు ప్రసాదిస్తుందో అది విద్య. సరిగ్గా భగవత్పాదులు ఇలాగే వ్రాశారు. ఏమండి, ముండకోపనిషత్తులో ఈ మాట అంటున్నారు ఏమిటండి? ద్వే విద్యే వేదితవ్యే పరాచ అపరాచ అని అపరా విద్యలలో ఋగ్వేదం దగ్గర నుంచి కంప్యూటర్ సైన్స్ వరకు వీటన్నింటినీ అపర విద్యలు అంటున్నారే, మరి పరవిద్య ఏమిటండి అని ప్రశ్న వచ్చింది. ఆయన కాబట్టి వ్రాశాడు భాష్యం, ఇంకెవరికైతే దిక్కు దోచదు. ఎంచేతనంటే పరవిద్య అన్నప్పుడు అక్కడ ఆ మాట చెబుతున్నది ఎవరు అసలు? ఉపనిషత్తు. ఉపనిషత్తు దేనిలోకి వస్తుంది? వేదంలోకి వస్తుంది. 4 వేదాలలో కదండి ఉపనిషత్తు అంటే. ఏమంటున్నది ఉపనిషత్తు? వేదాల దగ్గర నుంచి అన్ని అపర విద్యలు అన్నది. ఉపనిషత్తు ఏమవుతుంది? అపర విద్య కాక పర విద్య అవుతుందా? తాను కూర్చున్న కొమ్మ తానే కొట్టేసుకుంటున్నది ఉపనిషత్తు అని అనిపిస్తున్నది నీకు. అప్పుడు భగవత్పాదులు అన్నారు, నిజమే చెప్పింది ఉపనిషత్తు అన్న. అదేంటయ్యా? నేను చెబుతా వినండి. ఉపనిషత్ అంటే గ్రంథం కాదు. ఈ మాట అన్నది ఆయన. నహి ఉపనిషన్నామ శబ్ద రాశి, శబ్దాల హీప్ ఆఫ్ వర్డ్స్ కాదది, శబ్దాల పోగనుకుంటున్నావా ఉపనిషత్ అంటే? ప్రింటెడ్ మ్యాటరా, పేపరా, అట్టలా? యదా ఉపనిషత్? పిచ్చివాడా, వేదం అంటే జ్ఞానం రా, ఉపనిషత్ అంటే రహస్య జ్ఞానం రా. అక్కడ ఓ చోట అన్నాడు ఆయన, ఉపనిషన్నామ రహస్య విజ్ఞానం, ఇసోటరిక్ సైన్స్ అని ఇంగ్లీష్లో అంటుంటారు. సీక్రెట్ డాక్ట్రిన్, ఇది ఇంగ్లీష్. సీక్రెట్ డాక్ట్రిన్, దాని మీద పుస్తకాలు ఉన్నాయండి ఇంగ్లీష్లో. అది ఎప్పటి మాట? భగవత్పాదులు ఆ మాట అన్నారంటే ఆ రోజులలో. రహస్య విజ్ఞానం అది ఉపనిషత్తు. అది నీకు ముండకోపనిషత్తు ద్వారానా, ఐతరేయోపనిషత్తు ద్వారానా, ఛాందోగ్యం ద్వారానా కాదయ్యా, ప్రపంచం ద్వారానే కలిగిందనుకో, అదే ఉపనిషత్తు. నీ ఆలోచన ద్వారా నీకు కలిగిందనుకో, అదే ఉపనిషత్తు. జ్ఞానమని అర్థం. ఆ జ్ఞానానికి సోర్స్ ఏదైతే అది. అప్పుడు వేదమే అనేటువంటి నియమం లేదు. ఇంత విశాలమైనటువంటి మనస్తత్వం ఉండి రాసిన గ్రంథాలు ఇవన్నీ కూడా. ఇంకా కమ్లీవాల రాయడంలో ఆశ్చర్యమేముంది? వాటన్నింటి సారం రాస్తున్నారు పాపం ఆయన. సచేద్ఘన్ విశుద్ధానందక సమ్యక్ బోధోవే, నువ్వు ఏ భాష ద్వారానైనా తెలుసుకో, అదే పరమ విద్య. నామ ఉత్కృష్ట విద్య హై, ఇస్సే ఏనైకేన భాష ద్వారా అట. ఏనకేన చిత్ అన్నట్టు ఏదో ఒక భాష ద్వారా నీకెందుకు అదంతా? అగస్త్య మహర్షి వచ్చాట. వచ్చే इस समय सभा में अगस्त्य आकर बोले, ఆయన సముద్రాన్ని ఎంతో కాలం నాడే నేను పానం చేశాను, మొత్తం సముద్రాన్ని ఆయన పానం చేశాడట. తర్వాత మళ్ళీ వదిలేశాడట. అలాంటి వాడిని నేనన్నాడు. ఎవరయ్యా నువ్వు? ఇదే కథ, ఈ కథ చెప్పడానికే నువ్వు వచ్చావు? కాదండి, అగస్త్య అంటే అర్థం అగములాగా స్త్యా, నిలదొక్కుని ఉన్నవాడు. అగమంటే కొండ, అచ్చలంగా ఉన్న తత్వం ఏదో అది అగస్త్య అర్థం చెప్పేసి. కూటస్థమైన ఆత్మస్వరూపానికి అగస్త్య అని పేరు. అదేం చేసింది? ఎలాగైతే సూర్య అప్ని కిరణం ద్వారా జల్పాన్ కర్లేతా హై, తన కిరణాల ద్వారా నీళ్లన్నింటినీ పీల్చేస్తుంటాడో, చాతుర్మాస్ మే త్యాగ్ దేతా హై, మళ్లీ 4 నెలలు వర్షాకాలం ఆ నీరంతా ద్విగుణీకృతంగా త్రిగుణీకృతంగా వర్షరూపంగా వర్షిస్తుంటాడో, పీల్చేస్తుంటాడు, మళ్లీ వదిలేస్తుంటాడు సూర్యుడు. सर्व जीवों को के सुख दुख का अनुभव रूप भोग देने वाले कर्मों के उपराम होने से अगस्त्य रूप परमात्मा, పరమాత్మనే అగస్త్యుడు. ఆయన జీవులందరినీ సృష్టిస్తాట. ఎందుకో? సుఖ దుఃఖాలనేటువంటివి అనుభవించటానికి. అది వదిలేయడమట. మళ్లీ ప్రళయకాలంలో పీల్చేస్తాట. ఏది అనుభవం పూర్తయిన తర్వాత మళ్లీ సృష్టి పర్యంతం ఈ ప్రళయంలో అన్ని లయం చేసి పరిస్తా అంటే అన్ని లోపలికి తీసేది. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి కొనుసో. అదట అగస్త్యుడు సముద్రాన్ని పానం చేశాడు, మళ్లీ వదిలేశాడనే మాట కాదు. పురాణ కథ చూడండి, అద్వైత పరంగా ఆయన అర్థం చెబుతుంటే, ఆప్ని మాయాశక్తి మే ఖీంచలేతా హై, లోపలికి లాక్కుంటాడట. పునః జబ్ భోగ్ దేనేకే సమ్ముఖ కర్మ హోతే హై, మళ్లీ వీడు అనుభవించాల్సిన సంచిత కర్మలో నుంచి ప్రారంభం తయారవుతుందో అప్పుడుతో అగస్త్య రూప పరమాత్మ నామరూప ప్రపంచ రూప జల్కో
నామరూపాత్మకమైన ప్రపంచమనే జలాన్ని త్యాగదేతా హై, మళ్ళీ సృష్టిస్తాట. అర్థాత్ సూక్ష్మసే ప్రగట్ కర్తా హై, సూక్ష్మ ప్రపంచమే స్థూలంగా మారుతుందట. అది సృష్టించటం అనే మాటకు అర్థం కొత్తదాన్ని ఏదో సృష్టిస్తాడని కాదట. పాతదే గుప్తంగా ఉంటే దాన్ని ప్రకటన చేయడమే సృష్టి. ఇది వివర్తవాదం, ఇది ఆరంభం, పరిణామం కాదు. తర్వాత ఇంకా ఏంటండి, క్షీరసాగర్ మథన్ ఔర్ 14 రత్న. క్షీరసాగరాన్ని పూర్వం దేవతలు రాక్షసులు మధించారు. దానిలోంచి కల్పవృక్షం, కామధేనువు, చింతామణి ఇలాంటి పెద్ద పెద్ద విలువగల రత్నాలన్నీ బయటపడ్డాయి. ఏమిటి కథ అని ప్రశ్న వచ్చింది. దాన్ని అద్వైతపరంగా అద్భుతంగా వర్ణించి చెబుతున్నారు. యహీ హాల్ క్షీర సముద్ర మథనే కా తథా 14 రత్న, 14 రత్నాలు వచ్చాయట దానిలో నుంచి. निकालने का जान लेना, क्योंकि पूर्व समुद्र प्रकरण के समान हरेक कल्प में पहले चंद्रमादि रत्नों रहित जगत उत्पन्न होता है. पीछे देवता दैत्य क्षीर समुद्र से मथन करके चंद्रमादि रत्नों को निकालते हैं. सो वेद अनुभव से विरुद्ध है. మొదటి నుంచి సూర్యచంద్రులు ఉండగా ఈ రాక్షసులు దేవతలు సముద్రాన్ని మధిస్తే వాళ్ళు వచ్చారని చెబుతున్నారే, ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాడు ఆయన. చంద్రుడు సాగర మథనంలో వచ్చాడని, మొదటి నుంచి వృక్షాలు లేవా, మణులు మాణిక్యాలు లేవా, సూర్యచంద్రులు లేరా? మధిస్తే వచ్చేదేమిటి? వాళ్ళు ఉంటే తర్వాత మథనం జరిగిందా? మథనం అయిన తరువాత వారు వచ్చారా? అదంతా కాదు. वेदमूल में, ब्राह्मण में, धर्मशास्त्र रूप स्मृतियों में, सम्यक जगत की उत्पत्ति पालना प्रकरण में ये बात कहीं भी लिखी नहीं. ఈ మాట ఎక్కడా వ్రాయలేదు. శంకర భగవత్పాదులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. వేద శాస్త్ర పురాణాలు ఎన్నో చదివాను నేను, ఎన్నో చూశాను. ఎక్కడా ఈ మాటలు ఎక్కడా కనపడటం లేదు. తర్వాత వచ్చారు, కొత్తగా సృష్టి అయ్యారు. ఇదంతా నాన్ సెన్స్. श्रुति में रई रूप चंद्रमा को भोग्य लिखा है और सूर्य को भोक्ता लिखा है. శృతులలో అంటే ప్రశ్నోపనిషత్తు మొదలైన గ్రంథాలలో భోక్త భోగ్య, అనుభవించేవాడొకడు, అనుభవింపబడేదొకటి, రెండే మాటలు. ఆ అనుభవించేదే ద్రష్ట, అనుభవింపబడేదే దృశ్యం. జ్ఞానం జ్ఞేయం, అనుభవించడం అనుభవానికి వచ్చే పదార్థం, రెండే మాటలండి. ఇది సూర్యుడు అనుభవించేవాడు, చంద్రుడు అనుభవింపబడేవాడు. సూర్యచంద్రులకు ముడిపెట్టి చెప్పారు. స్వయం ప్రకాశంగా ఉన్నదేదో అది ఎప్పుడూ ఉంటుంటుంది, అది భోక్త. పరప్రకాశం మీద ఆధారపడేది అది భోగ్యం అనే భావంతో భోక్త భోగ్యమయహి ఏ సర్వ సంసార్ హై. ఈ మొత్తం ప్రపంచమంతా భోక్త భోగ్యాలతో నిండిపోయిందంటాడు. మనం మామూలు భాషలో చెప్పుకుంటే జ్ఞానం జ్ఞేయంతో నిండిపోయింది. ఆ భోక్త జ్ఞానం, ఆ భోగ్యం జ్ఞేయం. అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేటివిటీ. మొత్తం ప్రపంచమంతా రిలేటివిటీ మీద ఆధారపడ్డది. మనం మోడర్న్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలి, లేకపోతే అర్థం కాదు. ఇది పురుష సూర్య చంద్రమాకు అయిందా उत्पन्न होना चाहिए. सारांश ये कि भोक्ता भोग्यमय ही संसार अगस्त्य नाम भी ईश्वर का है. అగస్త్య రూపంగా ఉన్న ఈశ్వరుడు ఎవడైతే ఉన్నాడో వాడిదట ఈ భోక్తా భోగ్యమయమైన సంసారం అంతా. అంటే జీవ జగత్తులు రెండూ పరమాత్మ యొక్క అంశములు, పరమాత్మ యొక్క ఆభాసలు, లేదా పరమాత్మ యొక్క విభూతి, అంతే. అంతకు తప్ప మరేం లేదు. తథా ఋషి నామ భీ ఈశ్వర్ కా హై. అగస్త్య ఋషి, ఆ ఋషి కూడా ఈశ్వరుడే. ఎందుకంటే ఋషి అంటే దర్శించేవాడనే అర్థం. ఆయనకు ఆ దర్శనం లేకపోతే ఇంత సృష్టి జరగదు. तो అగస్త్య ఋషి నామ్ ఈశ్వర్ కా హై. అగస్త్య ఋషి అనేది అగస్త్యుడి పేరు కాదట, ఈశ్వరుడి పేరట. తథా మహాన్ తపస్వి బ్రాహ్మణ అగస్త్యకి నామ్ సంజ్ఞ ఏక్ హోనేసే. అంటే అలాంటి అంశ ఈయనలో కూడా ఉండడం వల్ల అగస్త్య మహర్షి అన్నారే గాని మరేం కాదు. అదొక ఉపాధి, అదొక సంకేతం. ఇంకా సముద్ర మథనాల్లో ఉండేటువంటి ఆంతర్యం బయట పెడుతున్నాడు. వినండి ఎంత అద్భుతంగా ఉంటుందో. इस हेतु ये अर्थ जानना है कि ఇదిగో ఈ విషయం తెలుసుకోండి మీరు. శుద్ధి మాయావ అజ్ఞాన్ క్షీర సముద్ర హై. మాయారూపమైనదే ఆ సముద్రం, సంసార సాగరం, మాయ అజ్ఞాన మహాసాగరం. దాన్ని
క్షీరం అని ఎందుకన్నారండి? నీకు చాలా ఇంపితంగా కనపడుతుంటుంది. లవణ సాగరం అయినా నీకు క్షీరసాగరంగా కనపడుతున్నది. ఏం చేద్దంటే క్షీరమైతే తాగుతాం, లవణ జలం అయితే తాగం. అంటే నీకు ఆకర్షకంగా ఉన్నది. ఈ సంసార సాగరం ఇంత లోతైనది, ఇంత భయంకరమైనది, నిన్ను మభ్య పెడుతున్నది, నిన్ను భ్రమ పెడుతున్నది. ఏం చెయ్యాలి? జగద్ రచనేకి ఈశ్వర ఇచ్ఛ మందరాచల్ పర్వత్ హై. ఈ ప్రపంచాన్ని సృష్టిద్దామనే ఈశ్వరుడి యొక్క సంకల్పమే ఆ మందర పర్వతం. ఈశ్వరికి క్రియాశక్తి శేషనాగ్ హై. ఆ ఈశ్వరుడి యొక్క క్రియాశక్తి ఉన్నది అమ్మవారు, అదేనట ఆదిశేషుడు లేదా వాసుకి. వాసుకిని చుట్టారు కదండి ఆ పర్వతానికి. కవ్వం అండేది, కవ్వంతో చిలికినట్టు చిలికారు పాలకడలి. జీవోంకే పుణ్య పాప రూప దేవత और దైత్య హై. ఆ దేవతలు దానవులు ఎవరట? జీవుల పుణ్యపాపాలేనట. అవి పట్టుకొని లాగుతున్నాయట. దానివల్లనే ఈ సృష్టి జరుగుతున్నదట. లేకపోతే జీవుడి అనుభవం కోసమేగా ఈ ప్రపంచం. ఈశ్వరికి జ్ఞానశక్తికో కూర్మ జాన్న. ఆ కింద ఆ కమఠావతారం, కూర్మావతారం ఎత్తి స్వామివారు దానికి ఆధారంగా ఉండిపోయాడే, ఆయన జ్ఞానశక్తే ఆ కమఠం. క్రియాశక్తి వాసుకి, ఆ చుట్టిన తాడు, ఆ కవ్వానికి చుట్టిన తాడు క్రియాశక్తి. అది కదా ఇటు అటు కదిలిస్తున్నది. దాన్ని ఆధారం జ్ఞానం అట. జ్ఞానం కదలదు. జ్ఞానం అలా ఉంటే క్రియారూపంగా ఆ పర్వతం, ఆయన సంకల్పమే పర్వతం, దాన్ని తిప్పుతుంటే అబ్బా ఎక్కడా చూడలేదే ఇది. ఈ కల్పన ఎక్కడా చూడలే. ఎంత బాగా ఆలోచిస్తున్నాడో చూడండి ఆయన. కూర్మజాన్న జిన్నే మందరాచల్ కో ధారణ కియా థా. వాళ్లేనట్టే మందర పర్వతాన్ని గట్టిగా పట్టుకో, ఇది ఆ కూర్మం పట్టుకున్నదట ఆ పర్వతాన్ని పడకుండా. क्योंकि ईश्वर की ज्ञान शक्ति से ही यथा योग्य ये जगत धारण हो रहा है. ఈ జగత్తు ఇలా నిలిచినదంటే ఆయన జ్ఞానశక్తి మీద ఆధారపడి దాంతా సమష్టి జ్ఞానం, అఖండ జ్ఞానం. అది మన జ్ఞానం మీద ఆధారపడి మన జీవితం ఎలా సాగుతున్నదో, మన సంకల్పం అనే మందర పర్వతంతో మనం ఇదంతా చులుకుతున్నామో మన జీవిత మహాసాగరాన్ని, ఆయన అఖండ జ్ఞాన శక్తి వల్ల దీనికి ఆధారంగా ఉండి ఆయన క్రియాశక్తి ద్వారా ప్రపంచాన్ని నడుపుతున్నాడు. పూర్వోక్త క్షీర సముద్ర మంథన్ కర్ణేసే, దేన్ని మధించటం వల్ల ఏర్పడిన రత్నాలు ఏమిటో తెలుసా? కల్పవృక్షం కామధేనువులు కాదు. ఈ పంచ జ్ఞానేంద్రియ, పంచ कर्मेंद्रिय, चतुष्टय अंतःकरण, प्राण कर्मेंद्रिय के भीतर ही जान लेने. क्योंकि कर्मेंद्रिय तथा प्राणभूतों की रजो अंश से उत्पन्न हुए हैं, तिनके देवता तथा तिनके विषय ये 14 प्रकार की त्रिपुटी रूप 14 रत्न भोक्ता भोग्यमय संसार में उत्पन्न हुए. ఈ సంసారంలో ఇవన్నీ పుట్టుకొచ్చాయి. అవన్నీ రత్నాలే, వాటికి విలువ ఉన్నది. ఒక్కొక్క రత్నం ఒక్కొక్క గొప్ప పనికి పనికొస్తున్నది. మనకు కన్ను లేకపోతే ఈ రూపం చూడలేం, చెవులు లేకపోతే శబ్దం వినలేం. రత్నాల్లాగా విలువైనవి అవి దక్కించుకోండి. వాటిని వ్యావహారికమైనటువంటి అనుభవానికి కాకుండా పారమార్థికమైన అనుభవానికి వినియోగించండి, సద్వినియోగం చేసుకోండి. చాలు. ఇంకొక గొప్ప భావం వస్తున్నదండి, అద్భుతమైనటువంటిది. దీనిలో సాధన అంతా బయటపడుతుంది. కాలం అంటే ఏమిటి? అది పట్టుకున్నది ఆయనకు. కాలం, అసలు కాలమే జననం, కాలమే మరణం. కాలం అనేది ఎంత దూరం పోతుందంటే, దేశము నిన్ను సంపదు, వస్తువు సంపదు, కాలం చంపుదు. కాలం అంటే అర్థం కదలిక. తమోగుణము మొద్దులాగా పడి ఉంటుంది. ఇది తమోగుణం, ఇది తమోగుణం, మొద్దు. అది నిన్నేం చెయ్యదు. ఆ మొద్దును తనలో నింపుకొని విముడ్చుకొని ఉన్నటువంటి నిరాకారమైన మొద్దు ఆకాశం, సాకారమైన మొద్దు వస్తువు, నిరాకారమైన మొద్దు దేశం. దేశకాల వస్తువులనే 3 పరిచ్ఛేదాలలో దేశము నిరాకారమైన చవట, వస్తువు సాకారమైన మొద్దు. అవి నిన్నేమి ఎఫెక్ట్ చేయవు. నిన్నే ఎఫెక్ట్ చేసేది ఏదో తెలుసా? ఈ రెండింటి మధ్యన పడి నలిగిపోతున్న నీ మానవుడి బుద్ధి ఏదైతే ఉన్నదో, ఆ బుద్ధిని దెబ్బతీసేది కాలం.
వాణ్ణి తీసుకొచ్చి ఈ శరీరంలో పారేసింది అది జననం. ఒకానొక టైంలో పుట్టావు, అది టైం ఫ్యాక్టర్. ఇదిగో 70-80 ఏళ్లు బతకరా నీవు, డ్యూరేషన్ ఇచ్చి చెప్పింది నీకు, అది జీవితం. రే ఈ క్షణం వరకే నీ ఆయుర్దాయం, తరువాత నువ్వు ఉండవన్నా ఉండలేవు, గుండెగైనా చూస్తావు నువ్వు అని నిన్ను శాసించింది, అది కాలం. కనుక కాలాన్ని జయించగలిగితే నీవు సమస్యను పూర్తిగా పరిష్కరించుకోగలవు. ఉజ్జయిని మహాకాల్ వస్తున్నాడు ఇప్పుడు, మహానుభావుడు. తీసి సమయ్ కాల్ భగవాన్. కాలం అనేటువంటికి ఆయనకు భగవాన్ అని పేరు పెట్టాడు. కాల్ భగవాన్ ఆయా और कहने लगा हे సభాసద్ విద్వాన్ లోగో. అయా ఇక్కడ కూర్చున్న సత్సంగ సభ్యులంతా ఒక పెద్ద రహస్యం చెబుతా వినండి. కాల్ 3 ప్రకార్ కా హై. కాలం అనేది 3 విధాలని తెలుసుకోండి. ఏమిటండి? మాకు తెలుసునండి కాలం 3 అని. ఏం తెలుసు నీకు? భూతకాలం, వర్తమాన కాలం, నోరు మూసుకో, అది కాదు 3. అయితే ఏమిటండి మేం చెప్పేవి? ఏక్ కా నామ్ కేవల్ కాల్ హై. ఒక కాలానికి అర్థం కేవలం సామాన్య రూపమైన కాలం. దూసరా మహాకాల్ హై, రెండవ దానికి మహాకాలం అని పేరు. తీసరా అతికాల్ హై, మూడవ దానికి అతికాలమని పేరు. చాలా బాగా ఉంటుందిలేండి. మన సాధనంతా దీనిలోనే కలిసి వస్తుంది. 3 प्रकार का सत चित आनंद स्वरूप प्रत्यग आत्मा के अज्ञान से उत्पन्न हुआ. ఈ 3 కాలాలు దేనివల్ల ఏర్పడ్డాయో తెలుసా మీకు? ప్రత్యేగాత్మ స్వరూపం ఫలానా అని పూర్తిగా గుర్తు కాక చేసుకోలేకపోవడం వల్ల, దాని జ్ఞానము మనకు లేకపోవడం వల్ల, అంటే అజ్ఞానం వల్ల ఉత్పన్నమయ్యాయి. దానివల్ల తయారయ్యాయి ఈ 3. అబ్బా, जो काल देश सहित भूत भौतिक सूक्ष्म स्थूल जगत है, इस जगत के मध्य में मैं केवल काल हूं. ఈ మొత్తం ప్రపంచంలో నేను వీర విహారం చేస్తుంటా. ఒక కాలం అంటున్నది, నేను వీర విహారం చేస్తున్నా. విహరించేది ఎప్పుడు కాలమే, డైనమిక్. అది టైం అంటే డైనమిక్, స్పేస్ అంటే స్టేటిక్. చూచారా? ఫారంలెస్ స్టేటిక్ స్పేస్, ఫారం ఫుల్ స్టేటిక్ థింగ్ సబ్స్టెన్స్. ఈ 2 స్టేటిక్కే పాపం. ఈ మధ్యలో ఉన్నది మధ్యమే అంటున్నాడు. ఈ మధ్యలో తిరుగుతున్నాను నేను డైనమిక్. ఆ డైనమిజమే కొంపదీస్తున్నది. ఆ డైనమిజం వల్లనే పుట్టుక ఏర్పడ్డది. డైనమిజం వల్లనే ప్రతిరోజు బతుకుతూ ఉన్నాం. గ్రోత్ ఏర్పడ్డది. డైనమిజం వల్లనే ఉన్నట్టుండి కన్ను మూస్తున్నాం. అది కదలడం వల్లనే పుడుతున్నాం, కదలడం వల్లనే చూస్తున్నాం. దీని దుంప దగ్గర కదలడం మానేస్తే అలాగే లైఫ్ కంటిన్యూ అయ్యేది. అద్భుతం. జబ్ లగ్ అజ్ఞాన రూపు పితా మేరా జీతా హై. మా తండ్రి గారి బతుకున్నంత వరకు నా ఆలన పాలన ఆయనే చూసుకుంటాడు. అట్లా ఆర్టిస్ట్ గా చెబుతున్నాడు. మీ తండ్రి ఎవరండి మహానుభావ? అజ్ఞాన రూపు పిత. అజ్ఞానమే మా నాన్న. ఆ అజ్ఞానమే నన్ను కన్నది. ఇదేనట కాలాన్ని. అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లనే కాలం అనేటువంటి ఆలోచన నీకు ఏర్పడ్డది. అసలు ఆలోచనే కాలం, అసలు మనస్సే కాలం. जीता है तब तक ही मेरी भाइयों सहित ఆయు है పీछే नहीं. మరి అంతవరకు కూడా నాకు ఆయుర్దాయం ఉన్నది, అది బతుకుతుందట. కాలం ఎంతవరకు బతుకుతుందంటే మనం కాలంలో బతకడం కాదు, కాలం అసలు ఎంతవరకు బతుకుతుందంటే అజ్ఞానం ఉన్నంత వరకు బతుకుతుందట. అజ్ఞానం ఉన్నంత వరకు కాలం, కాలం ఉన్నంత వరకు మన జీవితం. హే విద్వానో, मुझ केवल काल करके ही जगत की उत्पत्ति पालना तिरोभाव होता है. నా ఒక కాలం వల్లనే ఈ సృష్టి స్థితి లయాలన్నీ జరుగుతున్నాయి. मुझ कर ही जीवों के स्थूल शरीर जीर्ण होते हैं. నా వల్లనే మానవుల శరీరాలు జీర్ణించిపోతున్నాయి. కాలం కదండి. బాల్యం ఒక కాలం, యవ్వనం ఒక కాలం, వార్ధక్యం ఒక కాలం, అవసానం ఒక కాలం, రోగాలు ఒక కాలం, ఆరోగ్యం ఒక కాలం. అరే రే రే, జీవోं के स्थूल शरीर जीर्ण होते हैं, పునః నవీన్ ఉత్పన్న హోతే హై. మళ్ళీ కొత్త శరీరాలు నా వల్లనే తయారవుతున్నాయి. పరంతు ముझ కేవల్ కాల్ సే సూక్ష్మ శరీర్ న జీర్ణ హోతే హై. వాళ్ళ సూక్ష్మ శరీరాల మీద నాకు ఆపరేషన్ లేదు. నేను వాళ్ళ సూక్ష్మ శరీరాలను ఏం చేయలేను, అవి ఉంటాయి. అర్థమవుతున్నదా? రిలీజియస్ ఫ్యాక్ట్ వస్తున్నది ఇప్పుడు. అంటే
స్థూల శరీరాన్ని చంపేస్తాను నేను. మీరు దగ్ధం చేస్తారో లేకపోతే ఖననం చేస్తారో నాకు సంబంధం లే, కానీ వాళ్ళ సూక్ష్మ శరీరం ప్రయాణం అయిపోతుంది. నేను అలౌ చేస్తా, దాన్ని మాత్రం ఇంకొక స్థూల శరీరంలో దిగిపోయి పారేస్తా. जीर्ण होते हैं न उत्पन्न होते हैं, पूर्वोक्त सर्व के निज स्वरूप अधिष्ठान के अज्ञान ने స్థూల సూక్ష్మ సంసార రూప్ బగీచా రచా హై. అజ్ఞానం అనేదే ఈ ఒక పెద్ద తోట తయారు చేసిందట. సంసారం అనేటువంటి ఒక పెద్ద గార్డెన్ అది మెయింటైన్ చేస్తున్నదట అజ్ఞానం. తీసు స్థూల బగీచే కా ముజ్కో మాలీపన సుపుర్ద్ కియా హై. దాన్ని మెయింటైన్ చేయడానికి గార్డెనర్ గా నన్ను అపాయింట్ చేసింది. ఏమి కవిత్వం ఇది! ఈ గార్డెన్ కు గార్డెనర్ ఒకడు లేకపోతే మెయింటైన్ చేయలేడు కనుక నేను గార్డెనర్ గా నన్ను ఎవరు అపాయింట్ చేశారు? అజ్ఞానం అపాయింట్ చేసి. మీ అజ్ఞానమే అంటే అన్నిటికీ మూల కారణం అజ్ఞానం అని చెప్పడం. జైసే మాలి జీర్ణ ఝాడో కో కాట్ కే నవీన్ లగా దేతా హై. ఎలాగైతే ఒక తోటమాలి రాలిపోయిన వాటన్నింటినీ కూడా ఊడ్చి పారేసి కొత్త కొత్త వాటిని తయారు చేస్తుంటాడు, మొక్కలు వేస్తుంటాడు, అట్లా జీర్ణమైపోయిన జీవులను అందరినీ దోహలు పారేసి కొత్త కొత్త పిల్లలను సృష్టిస్తూ కొత్త మొక్కలవి. कदाचित नवीन भी झाड़ शोभादायक नहीं होते तो जिसको भी काट के अन्य स्थानों में लगा देता है. ఈ చిన్న చిన్న మొక్కలు కూడా ఎదుగు బొదుగు లేకపోతే పీకి అతల బారేసి ఇంకొక చోట ఒక మొక్క నాటుతా. అది ఎక్కడ నాటుతాడో తెలియదు. పరంతు బీజ్ కా నుక్సాన్ నహీ కర్ సక్తా. కానీ ఆ బీజం మాత్రం పోకుండా చూస్తా. అంటే వాసనా జగత్తును కాపాడుతుంటా. ఆ వాసనల వల్ల మళ్ళీ ఈ సూక్ష్మ శరీరం ఏ స్థూల శరీరంలో భయపడాలో పడుతుంటుంది. క్యోంకి బీజ్ వినా ఝాడ్ కహాసే హోగా. అసలు ఆ విత్తనమే లేకపోతే ఆ మొక్కలు గిక్కలు చెట్లు పైకి ఎట్లా వస్తాయి? సారాంశ ఏ కి మాలి హీ బగీచేకి సఫాయి. ఈ తోటమాలే ఆ గార్డెన్ లో సఫాయి బాగా క్లీనింగ్ అది చేయడం. తథా గుల్జార్ రఖతా హై. మంచి మంచి మొక్కలు గిక్కలు నాటి పచ్చగా ఉండేలాగా చూడడం అది వాడి డ్యూటీ అట. తథా అంటే నిత్య నూతనంగా ప్రపంచాన్ని చూపుతుంటా. ముసలి ముండా కొడుకులంతా ఈడు చేతుల బారేస్తుంటా. వాడెవడు కబీర్ దాస్ ఓ మాట అన్నాడు మహానుభావుడు. మరమరాలు ఒళ్ళో పోసుకొని మృత్యుదేవత తింటున్నదట. కొన్నేమో ఒళ్ళోనే ఉన్నాయట, ఇంకా చేతికి రాలేదట. చేతికొచ్చినవి నోట్లోకి వచ్చేసాయట, నోట్లోకి వచ్చినవి కడుపులోకి పోయాయట. కడుపులోకి పోయినవేమో మరణించిన వ్యక్తులు, నోట్లో ఉన్నవి మా బోటి వాళ్ళు. ఇప్పుడు 80 90 వచ్చి మేము నోట్లోగా ఎక్కడున్నాం, ఎప్పుడు పోతామో తెలియక. చేతిలో ఉన్నవి 40 50 ఏళ్ల సరుకు, ఒళ్ళో ఉన్నవి చిన్నపిల్లలు. అయితే ఒక విశేషం ఉన్నది. ఒళ్ళో ఎప్పటికైనా చేతిలోకి రాకుండా పోవు, చేతిలోవి నోట్లోకి రాకుండా పోవు, నోట్లోవి కడుపులోకి పోకుండా పోవు. ఇంతవరకు కనపడుతుంటాయట. నోట్లో నవ్వులుతున్నప్పుడు కొంచెం కనపడకుండా ఉంటాయట. కడుపులోకి అసలు కనపడవాడు, అంటే చచ్చినవాడు కనపడాడని. ఏం అద్భుతంగా చెప్పాడు ఆయన మహానుభావుడు. పరమసంత్ అని పేరు ఆయన. పంధావాడే ఈయన. గుల్జార్ రఖతా హై తథా జబ్ బగీచా దేఖే తబ్ వైసే కా వైసా హీ హై. నువ్వు ఎప్పుడు చూసినా బృందావన్ గార్డెన్స్ పచ్చగా కనిపిస్తుంటాయి. ఎక్కడ? కర్ణాటక. అది మెయింటెనెన్స్ లో ఉన్నదట. అలాగే టైం ఎప్పుడు మెయింటైన్ చేస్తుంటుందట. క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టు ఈ ప్రపంచం ఎప్పుడు నూతనంగా కనపడ. అందుకనే చిన్నపిల్లలు ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. మనకు పెద్దవాళ్లకు విసుగు అనిపిస్తుంటుంది. ఏదో ప్రపంచం ఇంతే కదా అనిపిస్తుంటుంది. ఆ మాటలు పెద్దవాళ్ళు అంటారు కానీ చిన్నవాళ్ళు అన్నారు. పాజిటివ్ గా థింక్ చేయాలి, మీరేమిటి ప్రపంచం ఏదోది పాడుది అని అంటారు. ప్రపంచం ఎంత గొప్పది అని వాళ్ళ దృష్టి. అంటే అలా చూపుతుందటే విధవట్టాయిము. లేకపోతే 19th సెంచురీ అప్పటికది కొత్త, 18th సెంచురీ అప్పటికది కొత్త. వెనక్కుపో, టైం మెషిన్ లో కూర్చొని వెనక్కి వెళ్ళిపో. కృష్ణదేవరాయల కాలం గోల్డెన్ ఏజ్. అప్పుడు అష్టదిగ్గజాలు వారితో ఆయన ప్రసంగించటము, అది ఎప్పుడు ఎట్లా ఉండేదో ఏం కదో అది పోయింది ఏడ్చిపారేసింది టైము. భర్తృహరిని చదవాలండి, వీళ్ళెవ్వరూ కారండి.
వైరాగ్య శతకంలో శ్లోకాలు మాన్యుమెంటల్, మెమరబుల్ అండి ఇవి. తారమ్యానగరీ మహాంస నృపతి సామంత చక్రంజత. అదిగోనండి ఆ పట్టణం చూడండి, ఆ విజయనగర మహాసామ్రాజ్యం, అడుగోనండి ఆ కృష్ణదేవరాయలు అన్నట్టుంటుంది. అలా చెబుతూ అయినా సర్వం యశాతు స్మృతిపథం, ఈ మొత్తం ఏ మహానుభావుడి యొక్క ప్రభావం చేత మనసులో మాత్రమే అప్పుడప్పుడు మెదులుతున్నదో, కళ్లతో చూద్దామంటే ఇప్పుడు కనపడదో, కాలాయ తస్మై నమః, ఆ కాలమనే మహానుభావుడికి ఒక నమస్కారం అన్నాడు భర్తృహరి. కళ్ళ నీళ్లొచ్చినంత పర్యంతం అవుతుంది నాకెందుకో. వైరాగ్య శతకం చదువుతుంటే ఒక్కొక్క శ్లోకం కొరడా తీసుకుని కొట్టినంత పనిగా ఉంటుంది. అస్సలు అలా చూడకపోతే మనకు జ్ఞానోదయం కాదండి, ఏ జన్మకు కాదు. చీఛా అనకపోతే గాని మనకు బుద్ధి రాదండి. అబ్బే, అప్పుడు గాని శ్రవణ మనన నిధిధ్యాసలు చురుకుగా చెయ్యం. లేకపోతే బద్దకిస్తామండి. ఆ ఉన్నదిలే టైము, ఎప్పుడప్పుడు అదిగో ఆ ఉన్నదిలే టైం అనడమే టైం నిన్ను చేస్తున్న మోసం. టైమే నీకు మోసం చేస్తున్నది. తైసేహి పిత అజ్ఞాన్నే, నా తండ్రి ఎవరనుకుంటున్నారు? అజ్ఞానం. ముझे కేవల్ కాల్ కో స్థూల్ సంసార రూపు బగీచే కా మాలికియా హై, ఈ స్థూల ప్రపంచమనేటువంటి ఒక తోటకే నన్ను తోటమాలిగా నియమించాడు, తెలుసుకోండి. तो मैं माली की न्यायी जीवों के कर्मों के अनुसार स्थूल शरीरों के तथा अन्य स्थूल पदार्थों के तोड़ फोड़ कर तथा नवीन पैदा कर, పాతవన్నీ త్రించేతల బారేసి కొత్తవి నాటి వైసేక వైసాహి ఎలా ఉండాలో అలాగా గుల్జార్, ఈ గులాబీ తోట ప్రతీత్ కరాతా రహతాహం, ఇది అందరికీ బాగా మనోహరంగా కనపడేలాగా చేస్తుంటా. जैसे माली झाड़ों को तोड़ फोड़े नहीं तथा नवीन लगावे नहीं तो बगीचे की शोभा जाती रहती है. వాడు పాతవి తోసేసి కొత్తవి నాటకపోతే ఆ తోటకు శోభే లేదట. అలాగే ఈ ప్రపంచంలో ఆ ముసలి పక్షులంతా అట్లాగే ఉండి వయసు వాళ్ళంతా ఏదో అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటే ఏం బాగుండదట. ముసలివాళ్ళని తీసి పారేయట. పారేసి కొత్త జనరేషన్ రావాలట. వస్తేనే ఆ దర్జా వేరంటాడు. हमारे भाई सर्वनाम रूप संसार का अधिष्ठान जो अनंत चित सत स्वरूप बुद्धि आदिकों का साक्षी आत्मा है, जिसका जो सम्यक बोध रूप ज्ञान है. ఇప్పుడు రెండవ కాలం దగ్గరికి వస్తున్నాడు. మొదటి కాలం అయిపోయింది. అలాంటి మహా జ్ఞానం ఎవరికైతే ఉదయిస్తుందో తో మహాకాల్ హై, ఇది కాలమట. ఇప్పుడు చెప్పింది మొదటిది కాలం, దాన్ని చూస్తేనే భయంగా ఉంది మనకు. ఇక అక్కడి నుంచి వస్తున్నాడు. మహాకాలం దగ్గరికి వెళ్ళండి మీరు. నేనెవరిని గాని పనికి మాలిన దాన్ని, నేను చేసే పని ఇదే. పాత వాళ్లకు ఉద్వాసన చెప్పడం, కొత్త వాళ్లకు ఆహ్వానం చేయడం, ఇదే తప్ప నాకు వేరే డ్యూటీ విధించలేదు. అజ్ఞానమనే మా తండ్రి గారు నాకు ఈ డ్యూటీ అప్పచెప్పి కూర్చున్నాడు. ఇంకొకటి ఉన్నది మహాకాలం, ఆయన గారికి ఒక డ్యూటీ. అదేమిటట? ఆ సంసార్ కా అధిష్టాన్, ఈ మొత్తం సంసారానికి ఆధారమేది? జో అనంత సచ్చిద్ఘన స్వరూప్, అదే ఆత్మస్వరూపం. బుద్ధి ఆదికోం కా సాక్షి, అది బుద్ధి దగ్గర నుంచి శరీరం వరకు అన్నిటికీ సాక్షి ఆత్మ హై. ఏ ప్రత్యేగాత్మ స్వరూపం ఉందో, తిస్కా జో సమ్యక్ బోధరూప జ్ఞాన హై, దానికి సంబంధించిన ఏ జ్ఞానముందో సో మహాకాల్. ఆ ఆత్మజ్ఞానమే మహాకాలం. ఉజ్జయిని మహాకాలుడు ఆయన. क्योंकि अपने अज्ञान पिता का तथा पिता के कार्य रूप मुझ केवल काल भाई सहित परिवार का एक कालावच्छेद कर नाश कर देता है. ఆ మహాకాలం వస్తే నాకు హడల్, నన్ను నేను చేసే చేష్టలు, నాకు సంబంధించిన పరివారం అన్నింటినీ కాలుతో దంతుంది. అది ఆదోచక తను దంతే మేము ఎక్కడ పోయి పడతామో మాకే తెలియదు. ఏది ఆత్మజ్ఞానం అనేది ఉదయిస్తే మాకు దిక్కు మొక్కు లేదు. కాలాంతకుడది, కాలాన్ని అంతం చేసే కాలకాలం, అది కాలానికి కాలం, మహాకాలం. అది మహాకాల్ జ్ఞాన్ హై. క్యోంకి అది ఇంత పని చేస్తుంది. సారాంశ ఏకి
సర్వ కార్యకారణ ప్రపంచమే సమ్యక్ మిథ్యాత్వ దృష్టి కరా దేతా హై. అది రావడమే ఏం చేస్తుందో తెలుసా? ఈ మొత్తం ప్రపంచాన్ని చూచే చూపు మార్చేస్తుందట. అది ఏమిట్రా ఇంత నిద్రపోతున్నారు మీరంతా పనికి వాళ్ళలారా? సర్వ కార్యకారణ ప్రపంచమిది, కార్యకారణాత్మకమిది. దీనిలో సమ్యక్ మిథ్యాత్వ దృష్టికరా, ఏది సరి అయినటువంటి దృష్టి ఏది కాదు అని రైట్ అండ్ రాంగ్, మిథ్యా దృష్టి సత్య దృష్టి రెండిటికి తేడా చూపుతుందట. ఇస్సే పూర్వోక్త సర్వ కల్పిత సంసార్కే అధిష్టాన్ కా జ్ఞాన్ హీ మహాకాల్ హై. ఈ కల్పితమైన మొత్తం సంసారానికి పునాది లాంటిది జ్ఞానం. ఆ జ్ఞానం అనేది మనకు అందించిందని అర్థం అట. తర్వాతనండి జైసే బిచ్చు. బిచ్చు అంటే తేలు, వృష్టికం. దీనిలో నుంచే పుట్టి దీన్ని దగ్ధం చేస్తుందట. అది ఆత్మజ్ఞానము, ఆ ఆత్మాకార వృత్తి మనసులో నుంచే పుట్టి మనసును చంపేస్తుంది. ఈ భావం విన్నారు? అది కూడా మనస్సులో ఏర్పడే ఒక వృత్తే. అది భర్గోదేవస్య ఆ వృత్తి. అది ధియోయోన ప్రచోత, ఈ వృత్తులను తన్ని తగిలేస్తుంది, బయటికి చంపి పారేస్తుంది. అబ్బా, అది ఎలాంటిదంటే అందులోనే పుట్టి దాన్ని ధ్వంసం చేయడం ఎలాంటిదంటే జైసే బిచ్చు, ఒక తేలు, ఆడతేలు అప్ని మాతాకో నాష్కర్ హీ ఉత్పన్న హోతా. తేలు ప్రసవించిందంటే తల్లి చచ్చిపోతుంది, పొట్ట పగలగొట్టుకొని బయటకు వచ్చేసి. జైసే బాంసో సే హీ అగ్ని ఉత్పన్న హోతీ హై. ఒక వెదురు పొద ఉన్నది. బాంసం అంటే బాంసురా వంశం అంటే వెదురు. వెదురు పొదలు చూచారో లేదో? అబాబాబా, ఈ హాలంత పరిధి అన్నీ ముండ్లే. లోపలికి పోతే చచ్చేపోతాం మనం, బయటికి రాలేము అసలు. ముళ్ళంతా ముళ్ళు గుచ్చుకుంటాయి, నెత్తురు ఓడికలు కట్టవలసిందే. అంతా ఒకదానికొకటి. అదే వంశం అనేది. మన వంశం కూడా అలాంటిదే, బీరకాయ పీచు. వంశం అంటే అసలు వెదురు. మన వంశం కాదు, అసలు అర్థం వెదురు పొద అని అర్థం అండి. అదే ఒకదానికొకటి రాచుకొని నిప్పు పుడుతుంది. బాంసో సే హీ అగ్ని ఉత్పన్న హోతీ హై, పునః బాంసో కో హీ జలాతీ హై. దానిలో నుంచే పుట్టి దాన్ని కాల్చిపారేస్తుంది. ప్రకృతిని ఎంత స్టడీ చేశారో చూడండి. రాచుకొని ఆ నిప్పు పొట్టడం ఏమిటి, ఆ కొమ్మలను వాటిని కాల్చిపారేయడం ఏమిటి, దానిలో నుంచో పుట్టి. జైసే కోయి రాజాకా దుష్ట నౌకర్. రాజుగారి దగ్గరే బాడీగార్డ్ ఉంటాడు, వాడే కాల్చిపారేస్తాడు ఎప్పుడో ఒకప్పుడు వాడిని. జరిగిన విషయం తెలుసుగా మీకు. కోయి రాజాకా దుష్ట నౌకర్ రాజాసే హీ వృద్ధికో ప్రాప్త కోకర్. వాడి సొమ్ము దీని పైకొచ్చి పునః రాజాకో హీ నాశ్ కర్తా హై. ఎంత లోకజ్ఞానం ఉండాలి ఆయనకు. ఇత్యాది అనే కాయిసే. అలాగే ఏ జ్ఞాన్ భీ, ఈ బ్రహ్మజ్ఞానం కూడా అప్నే కారణ్ కో నాశ్ కర్తా హువా హీ, తనకు కారణమైనటువంటి ఈ ఉపాధిని కాల్చిపారేస్తూనే ఉత్పన్న హోతా హై, ఉదయిస్తుందట. అది ఉదయిస్తూనే నామరూపాలను కాల్చెదలబారేస్తుందట. నామరూపాల్లో నుంచే తయారయ్యి నామరూపాలను దగ్ధం చేసి పారేస్తుంది. అది అద్భుతం అండి, అద్భుతం అండి. కర్తా తైసే హీ సత్ చిత్ ఏ నిశ్చయ కా నామ్. ఎక్కడ? మహాకాల్ రూప్ హై. ఇస్సే జ్ఞాన్ మహాకాల్ రూప్ హై. దీనివల్ల ఆత్మజ్ఞానమే మహాకాలం. मुझ काल सहित सर्व कारण कार्य जगत के मिथ्यात्व निश्चय का नाम ही భక్షణ హై. అది తినేస్తుందట, వాటన్నింటినీ చెదలు తిన్నట్టు తినేసేస్తుందట ఉపాధులను. ఆ తినడం ఏమిటండి అంటే ఈ కార్యకారణ రూపమైన జగత్తంతా మిథ్య అనే నిశ్చయమేనట ఆ భక్షణం. ఆ నిశ్చయ జ్ఞానమే ఆహారంగా తీసేసుకోవటం. ఏంటి కాళిదాసా, వాల్మీకి, షేక్స్పియరా, ఎవరైనా మహానుభావుడు ఎంత పిక్చరస్క్ గా చెబుతున్నాడో చూడండి. తైసే హీ సత్చిత్ ఆనంద స్వరూప ప్రత్యేగాత్మ అతికాల రూప హై. మహాకాలం అయిపోయింది. ఇంకా మూడవది అతికాల్. అతికాల్ అంటే ఏమిటో తెలుసా?
కాలమతీత్య వర్తతే ఇతి అతికాల ఆత్మా. కాలాన్ని ఏదైతే అతిక్రమించి ఉన్నదో అది అతి కాలం, బియాండ్ టైమ్. ఆ అతి అంటే బియాండ్, కాలం అంటే టైము, దట్ విచ్ ఎగ్జిస్ట్ బియాండ్ టైం. అంటే అర్థం, వృత్తి రూపమైనది మహాకాలము, ఫలరూపమైనది అతికాలం. పంచదశ బ్రహ్మాకార వృత్తి ఎప్పుడు మెయింటైన్ అవుతుంటే అది మహాకాలం, అదే జ్ఞాన స్వరూపం. దాంతోనే అజ్ఞానము దగ్ధమైపోతుంది. కానీ ప్రారబ్ధం కొద్దీ శరీరం ఇంకా ఉంటుంటుంది కనుక అతికాలం కాలేదు. అది విదేహముక్తిలో అతికాలం అవుతుంది. అస్సలు ఇంకా నీకేదీ కనపడదు, కేవలం ఆత్మే సర్వత్రా దర్శనమిస్తుంది. అతికాల్ హై క్యోంకి అంటే వృత్తి కూడా వృత్తి ద్వారా పట్టుకున్న తర్వాత ఆ ఆత్మలోనే వృత్తి లయమైపోవాలి. వృత్తి ఆత్మ రెండు అంటే అద్దము, అద్దంలో ప్రతిబింబము రెండు కనపడుతుంటే మహాకాలం అనండి. ఆ ప్రతిబింబం అద్దంలో లయమైపోయి కేవలం అద్దం ఉపరితలమే మనకు కనిపిస్తుంటే అది అతికాలం. अतिकाल क्योंकि ज्ञान रूप महाकाल को भी पूर्वोक्त साक्षी आत्मा भक्षण कर जाता है. ఆ మహాకాలాన్ని కూడా ఈ ఆత్మ భక్షిస్తుందట. తన వృత్తిని కూడా తన లోపలికి తీసేసుకోవడమే భక్షించటం, ప్రవిలాపనం. అది ప్రత్యభిజ్ఞ మహాకాలం, ప్రవిలాపనం అతికాలం. నేను చెబుతున్నాను, అది నోట్ చేసుకోండి. కార్యప్రపంచంలో కారణాన్ని గుర్తిస్తూ ఉండడం అది ఆత్మాకార వృత్తి, అది ప్రత్యభిజ్ఞ. ఆ వృత్తి కూడా యాక్టివ్గా ఉండకుండా ప్యాసివ్గా ఆత్మలోనే తలదాచుకుంటే అప్పుడు ఆత్మే పైకొచ్చి కనిపిస్తూ వృత్తి రహితంగా మిగిలిపోతే అది అతికాలం, అది మన స్వస్వరూపం. भक्षण कर जाता है जैसे अग्नि सर्व को दाहकर आप भी समान रूप महाअग्नि में लीन हो जाती है. అబ్బా అబ్బా అబ్బా, ఇది అర్థం చేసుకోవడం ఎంత కష్టం. అగ్ని ఆ చెట్టులో నుంచే పుట్టింది. చెట్టు ఒరుసుకొని అగ్ని పుట్టింది. చెట్లు రెండూ తగలబడిపోయాయి. అగ్ని ఏం చేసింది? వాటిలో నుంచి పుట్టి వాటిని దగ్ధం చేసింది. అంటే మహాకాలం. అది మహాకాలం అయిన తర్వాత అతికాలం ఏమిటో తెలుసా? దగ్ధం చేసి తను కనపడకుండా పోయి కాల్చేంత వరకు ఉంటుంది. కాల్చిన తర్వాత అగ్ని కనపడదు. అగ్ని కనపడదు గాని ఉన్నది. దానికి సమానాగ్ని అని పేరట. అంటే ఏం చెప్పమంటారు? ఇప్పుడు ఇక్కడ శబ్దం ఉందా లేదా? ఈ హాల్లో ఉన్నది ఆకాశం. ఆకాశానికి శబ్దం గుణమన్నావు. గుణమైనప్పుడు కనపడాలిగా, అది శబ్దం వినపడాలిగా, వినపడదు. చప్పట్లు కొట్టావు, ఆ శబ్దం ఏర్పడింది. లేనిది రాలే. లేని శబ్దము ఒక్కసారిగా ఉదయించలేదు. అది ఉన్న శబ్దమే ప్రకటమైంది. ప్రకటం అవ్వకముందు శబ్దం లేదా? ఉంది. అనాహత రూపంగా ఉంది. ఇప్పుడు ఆహతమైంది. అది ఆహతం అంటే దెబ్బ తగలడం. దెబ్బ కొడితేనే శబ్దం వస్తుంది. అది ఆహతం అంటారు. దాన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్లో ఆర్టిక్యులేట్ అన్నారు. అది ఇనార్టిక్యులేట్ గా ఉన్నది, అంటే బయట పడకుండా ఉన్నది. అది సమాన అగ్ని. అగ్ని ఇప్పుడు లోకంలో ఉన్నది. వరపిడి పెడితే ఉదయిస్తుంది. వరపిడి పెట్టి అదంతా కాలిపోయిన తర్వాత అది ఏమైపోయిందంటే ఉపశమించింది. ఉపశమించడం అనగా కనపడకుండా పోవడం. జైసే ఇంకా మనకు బాగా అర్థం కావాలనంటే ఒక మాట చెబుతున్నాడు. కటక ఫలం అని ఒకటి ఉన్నది. అంటే ఏంటయ్యా? చిల్లగింజ అంటారు. చిల్లగింజ ఒకటండి, ఒక చిన్న రాయి లాంటిది. అది బాగా కొత్త నీళ్లు వస్తాయి చూడండి. కృష్ణకు కొత్త నీళ్లు వస్తే మనం పట్టుకుంటాం. అది ఎంత కల్మషంగా ఉంటాయి ఆ నీళ్లు. తాగే నీళ్లే కల్మషంగా. ఏం చేస్తాం? మనం పట్టుకోక తప్పదు. ఆ చిల్లగింజ వేసేవాళ్ళటి ఇంతకు ముందు ఫిల్టర్ అయ్యేటువంటి పద్ధతి. అది వేస్తే ఆ ఒండులాగా అంతా అడుక్కుపోయి పైకి తేట నీరు వస్తుందట. పైకి తేట నీరు వస్తుంది. ఆరి తేరడం అని ఒక మాట చూడండి. వాడు బాగా దానిలో ఆరి తేరాడురా అంటే అదేట అర్థం.
ఆరిన తర్వాత తేరుతుందట. తేరడం అంటే పైకి వస్తుందని. అప్పుడు ఏమవుతుందట ఆ చిల్లగింజ? దాంతోపాటు అడుక్కు వెళ్ళిపోతుందట. అది శుభ్రం చేసేంత వరకు పనిచేస్తుంది. శుభ్రం అయిన తర్వాత దాని ప్రయోజనం ఏం లేదు కదా, అడుగున పడిపోతుందట. అది చెబుతున్నాడండి. జైసే నిర్మలి అంటే నిర్మలం చేసేటువంటి ఆ గింజ జల్కి మలీనతకో దూర్ కర్కే, ఆ నీళ్లల్లో ఉండే మాలిన్యాన్ని తోసేసి ఆప్ భీ నీచే బయట జాతీ హై, తాను కూడా దాని ఆ కిందనే పడిపోతుందో, ఇత్యాది అనేక దృష్టాంత హై. విస్తార్ భైసే లిఖితే నహి. ఎందుకు ఈ మాట చాలు మీకు, ఇంకా ఇంతకంటే మేము చెప్పక్కర్లేదు. తైసే హి జ్ఞానరూప మహాకాల్ ముझ సహిత సర్వకల్పిత జగత్ కి నివృత్తి కర్కే నాతో సహా అంటే ఆ కాలంతో సహా. అక్కడ ఎవరు చెబుతున్నది ఆ మాట? కాలం చెబుతున్నది మనకు. కనుక కాలంతో సహా సర్వ పదార్థాలను నివృత్తి కర్కే, తోసిపారేసి, అర్థాత్ ముझ సహిత సర్వనామరూప జగత్ మే మిథ్యాత్వ నిశ్చయ కరాకే. తోసేయడమనగా అర్థం చెబుతున్నాడు. ఇదంతా మిథ్య, ఏమీ లేదు, ఒకే ఒక ఆత్మ ఇన్ని రూపాలుగా కనపడుతున్నదనే నిశ్చయ జ్ఞానమే తోసేయడమట. తోసేయడం అంటే చేతులతో తోసేస్తామని కాదు. అలాంటి పిచ్చి పిచ్చి మా అభిప్రాయాలు కలగకుండా చెబుతున్నాడు ఆయన. అభావ నిశ్చయ కరాకే, ఇది లేదు అని నిశ్చయం చేసుకోవడం. ప్రారబ్ధ ప్రతిబంధకే నాశి హుయే, ప్రారబ్ధమనే ప్రతిబంధకం నశించే వరకు పీచే వృత్తి రూప జ్ఞాన ఆపిభీ సాక్షి చైతన్యమే లీన్ హో జాతా హై. ఈ వృత్తి రూపమైన జ్ఞానము సాక్షి చైతన్యంలో లయమైపోతుంది. అంటే మహాకాలం అతికాలంగా మారుతుంది, ఆత్మగా మారుతుంది. ఇంకా ఆత్మే ఆత్మ. ఇంకా ఏది సర్వం ఇదం సర్వం యదయమాత్మ అనే ఉపనిషత్తు వాక్యం ఉన్నదే, అప్పుడు మనకు బాగా అర్థం అవుతుంది. ఇస్సేహే విద్వాన్ లోగో సచ్చిదానంద ప్రత్యక్ మనాదికో కా సాక్షి ఆత్మా హి. వీటన్నిటికీ సాక్షి అయిన ఆత్మ ఒక్కటే. అతికాల్ హై, దానికి అతికాలం అని పేరు. तो अतिकाल आत्मा ही ब्रह्मा से लेकर चींटी पर्यंत सर्व का निज स्वरूप है. ఆ అతికాలం ఎక్కడో ఉందని మళ్ళీ మీరు దిక్కులు చూస్తారేమో, ఎక్కడో దూరంగా ఉందని. బ్రహ్మదేవుడు మొదలు చీమ దోమ వరకు అన్నిటికీ స్వరూపం అది. అయితే అది గుర్తించక అది కాలమైంది. ఆ కాలాన్ని గుర్తిస్తే మహాకాలమైంది. ఆ గుర్తింపు దాన్నే తన స్వరూపంగా భావిస్తే అతికాలంగా మళ్ళీ అనుభవానికి వస్తుంది. అంతకు తప్ప మరేం లేదని చెప్పి ముగించాడు. ఓం శాంతి శాంతి.